ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు అందరు మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. ఒకవేళ ఈ వ్యక్తి గనక మీతో నిలబడి ఉంటే అప్పుడు మీరు ఇక ఎవరి భరోసా మీద ఉండవలసిన అవసరం లేదు. ఈ రోజు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మోసపోతారు. మీరు కూడా ఈ రోజు వరకు చాలా సంఘర్షణ పడ్డారు, ఎన్నో చెడు రోజులు చూశారు. అటువంటప్పుడు మీకు కూడా చాలా సార్లు మోసం జరిగింది. ఎంతో మంది స్వార్థపరులను మీరు గుర్తించారు. ఒక్కోసారి స్నేహితుడి వల్ల, ఒక్కోసారి చుట్టాల వల్ల, మరియు ఒక్కోసారి మీ సొంత రక్త సంబంధికుల వల్లే మీకు మోసం జరిగింది. మీతో వారు నమ్మక ద్రోహం చేశారు, మిమ్మల్ని మధ్యదారిలో ఒంటరిగా వదిలేశారు. అవును స్నేహితులారా, వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యదేవ మరియు ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, కానీ పరమేశ్వరుడు ఒక సంసారంలో ఒక అటువంటి శక్తిని సృష్టిస్తాడు. అవును స్నేహితులారా, ఏ శక్తి అయితే మనతో ముడిపడితే ఒకవేళ అది నిజమైనది అయితే అది మనల్ని ఎప్పటికీ మోసం చేయలేదు. మరి ఆ శక్తి ఒక సరైన వ్యక్తి. ఆ వ్యక్తి మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, సోదరి కావచ్చు, ధర్మపత్ని కావచ్చు, లేదా రాబోయే కాలంలో మీ జీవితంలో ముడిపడి మీకోసం సౌభాగ్య ద్వారాలు తెరవబోయే వ్యక్తి కావచ్చు. ఈ రోజు మీకు ఆ వ్యక్తి పేరుని మేము చెప్తున్నాము. మీకోసం ఆ వ్యక్తి ఎవరవుతారు, ఆ వ్యక్తి మీ అదృష్టానికి సరైన దిశని ఎలా అందిస్తారు. అందరూ అంటారు కదా, ఒక సరైన మనిషి అడుగు జీవితంలో పడగానే మనిషి దౌర్భాగ్యం పారిపోతుంది మరియు సౌభాగ్య ద్వారాలను తెలుస్తుంది. మరి ఆ వ్యక్తి మీ జీవితంలో ఎవరు కాబోతున్నారు? ఈ రోజు ఆ వ్యక్తి పేరు కూడా చెప్తున్నాము. మీతో ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం ఏర్పడుతుందో దాని పూర్తి సమాచారం ఇస్తాము. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తి ఒక పురుషుడి జీవితంలో ప్రవేశించినప్పుడు అతని తలరాత మారిపోతుంది. చెడు సమయం మంచి సమయంగా మారిపోతుంది. అతని ఇంట్లో అభివృద్ధి రావడం మొదలవుతుంది. ఆ వ్యక్తి కేవలం మీకు తోడు ఇవ్వడమే కాదు, మీ అదృష్టంగా మారిపోతారు. ఆ వ్యక్తి మీతో ఉన్నంత వరకు మీకు సహాయం చేస్తారు. మీరు ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నంత వరకు, ఆ వ్యక్తిని గౌరవించినంత వరకు మీ అదృష్టం ఆకాశంలో ఉంటుంది. మీకు అన్ని లభిస్తాయి. ఏ వస్తువు మీద మీ చెయ్యి వేస్తే అది మీ సొంతం అవుతుంది. కానీ మీరు గనక చెడు సావాసాల్లో పడితే, చెడు వ్యక్తుల మాటల్లోకి వస్తే, ఆ వ్యక్తి మీద అనుమానం చేస్తే, ఆ వ్యక్తితో బంధాన్ని తెంచుకుంటే అప్పుడు మీ అదృష్టం మీ చేతుల నుండి వెళ్లిపోతుందని అర్థం చేసుకోండి. కాబట్టి ఏ తప్పు చేయకూడదు. సరైన మనిషిని ఎలా గుర్తించాలి, చాలా పెద్ద సమాచారాన్ని మీకు ఇవ్వబోతున్నాము. ఎందుకంటే ఈ వ్యక్తి కేవలం తోడు ఉండడమే కాదు, మీ అదృష్టమై మారి దుఃఖ సమయంలో అండగా మీతో నిలబడుతుంది. సంఘర్షణ సమయంలో మీ బలమవుతుంది మరియు మీ విరిగిపోయిన ధైర్యాన్ని మళ్లీ అతికించే పని చేస్తుంది. అటువంటి వ్యక్తి సిరి సంపదల కంటే ఎన్నో రెట్లు గొప్పవారు. ఎందుకంటే డబ్బు ఒకవేళ పోతే మళ్లీ దొరకవచ్చు, గానీ ఇటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలో ఇంత అద్భుతంగా నిరూపితం కాబోతున్నారో ఆ వ్యక్తి గనక చేజారిపోతే మీ జీవితం ఖాళీ అయిపోతుంది. అందుకే స్నేహితులారా, చరిత్ర సాక్షి, ఎక్కడైతే నిజాయితీ గల వ్యక్తి తోడు ఉంటుందో అక్కడ సామాన్య పురుషుడు కూడా మహానుభావుడవుతాడు. మరియు ఎక్కడైతే ఆ వ్యక్తి తోడు వదిలేస్తుందో అక్కడ పెద్ద పెద్ద రాజులు కూడా నాశనమైపోతారు. అందుకే ఈ రోజు వీడియోని నేను మీకు చెప్తున్నాను. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మీకు ఎప్పటికీ మోసం చేయరు. ఈ వ్యక్తి మీతోనే ఉంటుందా లేదా మిమ్మల్ని కలవబోతుందా, ఎక్కడ ఆ వ్యక్తి మీకు ముఖాముఖి ఎదురు కాబోతుంది, ఈ వ్యక్తి మీ జీవితాన్ని ఎలా మార్చేస్తుంది, కాకపోతే ఆ వ్యక్తిని ఎలా గుర్తించాలి మరియు ఎటువంటి వ్యక్తులు మీ జీవితంలో దౌర్భాగ్యాన్ని తెస్తారు, ఆ విషయం కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుస్తుంది. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీ ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఏ రూపంలోనైనా ఉండవచ్చు, మీ సోదరి, తల్లి, భార్య లేదా ఏ ఇతర వ్యక్తి. స్నేహితులారా, కానీ ఎవరైతే మీ చెడు సమయంలో మీతో నిలబడి ఉన్నారో, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి వల్ల తప్పు జరుగుతుంది. తప్పు మీ వల్ల కూడా జరిగి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, మీ తోడు వదిలేసి ఉండవచ్చు, మిమ్మల్ని ఇంటి నుండి వేరు చేసి ఉండవచ్చు, లేదా అందరు కలిసి మీ మీద తప్పు నిందలు వేసి ఉండవచ్చు. కానీ అటువంటి సమయంలో ఏ వ్యక్తి అయితే మీతో నిలబడి ఉందో, మీతో ఇలా చెప్తుందో, మీది తప్పే అయినా సరే నేను మీతోనే ఉన్నాను అని, ఎందుకంటే ఆ వ్యక్తికి తెలుసు తన ధర్మం మీకు తోడుగా ఉండడమేనని. అటువంటి చెడు సమయంలో ఎక్కడైతే ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా అయిపోయిందో అక్కడ ఒకవేళ ఆ వ్యక్తి మీతో నిలబడి ఉంటే మీరు ఏమీ కోల్పోలేదు, సర్వస్వం మీ దగ్గరే ఉంది అని అర్థం చేసుకోండి. అటువంటి వ్యక్తి అడుగులు ఇంట్లో పడితే నరకం లాంటి ఇల్లు కూడా స్వర్గంగా మారిపోతుంది. అప్పుడప్పుడు మీరు ఒక మాట వినే ఉంటారు, ఒక సఫలమైన మనిషి వెనుక ఒక వ్యక్తి హస్తం ఉంటుందని. చాలా ఇళ్లు అటువంటివి ఉంటాయి. ఎక్కడైతే రాత్రింబవలు గొడవలు జరుగుతుంటాయి, రాత్రింబవలు బాధలో ఉంటారు, డబ్బు నిలవదు, రకరకాల ఖర్చులు వస్తుంటాయి. మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా? ఇలా జరిగితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సమస్యను మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మేము దాని పరిష్కారం అందులో రాయడానికి ప్రయత్నిస్తాము. మరి మీ ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటే, వరుసగా రోగాలు చుట్టుముట్టి ఉంటే, అటువంటి ఇళ్లలో ఒక
సరైన వ్యక్తి అడుగులు పడినప్పుడు ఆ వ్యక్తి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అవుతుంది. ఆ వ్యక్తి రాకతోనే ఇంట్లోని ప్రతికూలత పారిపోతుంది. ఇంట్లో దైవిక శక్తి రావడం మొదలవుతుంది. ఆ ఇంటిని ఆ వ్యక్తి స్వర్గంగా మారుస్తుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి సాక్షాత్తు లక్ష్మీమాతకు ప్రతీక. ఆ వ్యక్తి మీ దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తుంది. మీ కుటుంబ సభ్యులను తన సమస్యగా భావిస్తుంది. మీ కుటుంబ సమస్యలను తన సమస్యగా భావిస్తుంది. ఆ వ్యక్తి మీ బలహీనత కాదు, మీ బలంగా మారుతుంది. అటువంటి వ్యక్తి కనుక మీ జీవితంలో ఉంటే ఏడవడం మానేయండి. ఎందుకంటే మీ అదృష్టం దేవతలతో సమానం. ఎందుకంటే అటువంటి సుఖం దేవతకు కూడా దొరకదు. ఏదైతే మీ వాటాకు వచ్చిందో కాకపోతే మీరు గుర్తించలేకపోతున్నారు మరియు రాత్రింబావులు వరుసగా తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరేం తప్పు చేశారు అనగా మీరు ఆఫీసు పని ఒత్తిడిలో కోపంగా ఉన్నారు, లేదా ఈ రోజు మీ వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఇప్పుడు మీ మెదడు చాలా పాడైపోయింది. మీరు ఇంటికి వస్తారు మరి అందరికంటే ముందు చేసే పని ఏమిటంటే వంటలో ఏదైనా తక్కువ ఉన్నా ఇంట్లో మీకు ఏవైనా వస్తువులు చెల్లాచెదురు కనిపిస్తే వెంటనే మీ ఇంట్లోని వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శిస్తారు. వారిపై చేసుకుంటారు, వారిని అపశబ్దాలు అంటారు, వారి ఇంటి గురించి వెటకారంగా మాట్లాడతారు. దీనివల్ల మీరు ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి లోపల ఉన్న దైవిక తత్వాన్ని కూడా మీరు కోపగించేస్తున్నారు. ఒక శక్తిని మీరు కోపగించేస్తారు మరియు మనసును గాయపరిచారు. ఇప్పుడు ఏమవుతుంది? మీ పనులు ఇంకా పాడవడం మొదలవుతాయి. నిజానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే మీ మనసు ఇబ్బందిగా ఉన్నప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు బజార్ నుండి ఏదైనా తినే వస్తువు తీసుకుని ఇంటికి రావాల్సింది మరియు వారికి ప్రేమపూర్వకంగా తినిపించాలి. ప్రేమపూర్వకంగా వారికి ఇవ్వాల్సింది మరియు వారు అది పొంది సంతోషించినప్పుడు, వారు మీకు మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చినప్పుడు, మీ ఈ మంచి ప్రవర్తన వారికి నచ్చినప్పుడు ఇది ఒక దైవిక శక్తికి జాగృతం చేసే పనిగా మారిపోతుంది. దీనివల్ల మీ బాధ లేదా మీ మనోవేదనలు సమాప్తమవుతాయి. ఈ పద్ధతులను మీరు పాటించాలి. కాబట్టి ఎప్పుడు కోపం వచ్చిన కుటుంబంతో సమయం గడపండి. వారి కోసం బజార్ నుండి ఏదైనా తినే పదార్థం తీసుకురండి. అందరూ కలిసి కూర్చొని తినండి. మీ సమస్యలు అలా మాయమైపోతాయి. మీకు తెలుసు కూడా. కానీ మీరు చాలా ధర్మ సంకటంలో ఉన్నారు. ఎవరు సరైన వారు మరి ఎవరు తప్పుడు వారు, ఎవరి తోడు మీకు వికాసాన్ని ఇస్తుంది మరి ఎవరి తోడు మిమ్మల్ని నాశనం వైపు తీసుకెళ్తుంది. మరి ముందుకు నేను మీకు అదే చెప్తున్నాను. కానీ ఇదంతా గుర్తుంచుకోండి. ఈ రోజు ఈ వీడియో మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. సరైన మనిషిని గుర్తించడానికి వచ్చింది మరియు ఈ రోజు వీడియో మీ ముందుకు వచ్చిందంటే దీని వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉందని అర్థం. జీవితంలో స్వార్థపరులు మీకు చాలా మంది దొరుకుతారు. వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఎప్పుడు మీరు దుఃఖంతో కూడిన ముఖాన్ని చూసి అడగరు ఏమైంది అని. కేవలం తమ అవసరం పడితే మీ దగ్గరకు వస్తారు మరియు పని చేయించుకొని తిరిగి వెళ్ళిపోతారు. అటువంటి స్వార్థపరులు మీ చుట్టూ ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒక అటువంటి వ్యక్తి ఎవరైతే స్వార్థం లేకుండా మీతో ఉందో, మీ దగ్గర డబ్బు లేకపోయినా మీతో ఉందో, మీ మంచి సమయం నడవకపోయినా మీతో ఉందో, మీరు జీవితంలో విరిగిపోయారు, ఓడిపోయారు అయినా సరే మీ పక్కన కూర్చొని ఉందో ఆ వ్యక్తిని ఎవరి కోసమైతే మీరు వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతమంది వ్యక్తులు కేవలం డబ్బు కోసమే ఒకరి తోడుని ఎంచుకుంటున్నారు. కానీ డబ్బు లేకపోతే అతన్ని వదిలి వెళ్లిపోతారు. మీ జీవితంలో కనుక ఎవరైనా అటువంటి వ్యక్తి ఉంటే, ఎవరైతే డబ్బు ఆశ లేకుండా నిస్వార్థ భావంతో మీతో ముడిపడి ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఖచ్చితంగా తెలియజేయండి. నిజంగా మీ జీవితం దేవతల కంటే తక్కువ కాదు. ఈ ప్రపంచంలో కొన్ని అటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఎవరైతే తమ స్వప్రయోజనం కోసం ఒక పురుషుడిని వాడుకుంటారు, అతని జీవితంలో రకరకాలుగా వాడుకుంటారు, అతన్ని మోసం చేస్తారు మరియు ఎప్పుడు ఆ మనిషిని నలుగురిలో అవమానం చేస్తారు. కానీ ఏదైనా వ్యక్తి కనుక మీ చెడు కోరకపోతే, మీ మీద వచ్చే దుఃఖాన్ని తానే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీ కష్టాలను తన తలపై వేసుకోవడానికి సిద్ధంగా ఉంటే దీనికంటే పెద్ద విషయం ఇంకేముంటుంది? చాలా మంది ప్రజలు అప్పుడప్పుడు చాలా వ్యసనాలు చేస్తారు, మాంసం మద్యమం చేస్తారు, దారి తప్పుతారు. అటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ మీరు చూసే ఉంటారు, ఎప్పుడైతే వారికి పెళ్లి అవుతుందో అప్పుడు ఆ మనుషులు దారిలోకి రావడం మొదలవుతుంది. ఎందుకంటే వారి జీవితంలో ఒక సరైన వ్యక్తి ప్రవేశిస్తుంది. ఆ వ్యక్తి వారిని సరైన దిశలో తిప్పుతుంది. మరి మీ జీవితంలో ఏదైనా అటువంటి వ్యక్తి ఉన్నారా? ఎవరి ద్వారా మీ జీవితంలోని చెడు లక్షణాలు సమాప్తం అవుతున్నాయో, లేదా మీరు ముందు వ్యసనం చేసేవారు ఇప్పుడు ఒకవేళ మీ వ్యసనం వదులుతూ వస్తుందో, ఇప్పుడు మీరు ఒక మంచి మనిషిగా మారిపోయారు, లేదా మీ జీవితంలో ఏదైతే ప్రతికూలత ఉందో అది ఏదైనా వ్యక్తి వల్ల దూరం అవుతుంటే అర్థం చేసుకోండి, ఆ వ్యక్తి దేవత కంటే తక్కువ కాదు. ఆ వ్యక్తి ఎప్పుడు మీ ముందు అహంకారం చూపదు, డబ్బును అర్థం చేసుకుంది వృధా ఖర్చులు చేయదు. ఆ వ్యక్తి ఆశపరురాలు కాదు. ఆ వ్యక్తి తన తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తుందో అలాగే మీ తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకుంటుంది. మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది కానీ వెనక్కి లాగదు. ఎంతమంది వ్యక్తులు అటువంటి వారు కూడా ఉంటారు. నెల మొదటి తేదీన భర్త జీతం రాగానే సగం కంటే ఎక్కువ షాపింగ్ ఖర్చు చేస్తారు, అవసరాల మీద ఖర్చు చేస్తారు. కానీ అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైతే మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు, ఆ వ్యక్తి మీ ఒక రూపాయి విలువను కూడా తెలుసుకుంటుంది. ఆ వ్యక్తి ఇది అర్థం చేసుకుంటుంది. మీరు నెలంతా కష్టపడతారు
చేస్తారు, అప్పుడు కొన్ని పైసలు పోగయ్యాయి అని. దాని విలువను ఆ వ్యక్తి అర్థం చేసుకుంటుంది కాబట్టి వృధాగా ఎప్పుడు దాన్ని పోనివ్వదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఆ వ్యక్తి అసలు మనకు ఎక్కడ దొరుకుతుంది? మీ మనసులో కూడా ఇది తెలుసుకోవాలని ఆతృత పెరిగి ఉంటుంది. ఇప్పుడు మాకు త్వరగా చెప్పేయండి, ఆ వ్యక్తి పేరు ఏమిటి, మరియు అసలు ఆ వ్యక్తి మాకు ఎక్కడ దొరకబోతుంది? ఆ వ్యక్తి మా జీవితంలో ముందే ఉందా అని. నేను మీకు ఒక్కొక్క మాట చెప్తున్నాను, మీరు మాత్రం వీడియో చివరి వరకు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మాట విని మీరు స్పృహ తప్పుతుంది మరియు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు దారులుగా కారుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు ఎక్కడ బజార్లో దొరకదు. ఈ వ్యక్తి మీకు అదృష్టం వల్ల దొరుకుతుంది. ఈమె మీ ఇంట్లో మీ తల్లి రూపంలో ఉండవచ్చు, భార్యగా రావచ్చు, మీ సోదరి కావచ్చు, లేదా పుట్టబోయే కూతురు కూడా కావచ్చు. మరి అప్పుడప్పుడు పరమేశ్వరుడు మీ ప్రార్థన విని అటువంటి జీవన సహచర్యాన్ని పంపిస్తారు, అటువంటి తోడుని పంపిస్తారు, ఎవరైతే మీ జీవితాన్ని మార్చి పారేస్తారు. అప్పుడప్పుడు మనం భగవంతుని ప్రార్థిస్తాం, పరమేశ్వర ఈ చెడు సమయం తుడిచిపెట్టు, జీవితంలో అన్ని మంచిగా జరగాలి, మాకు ఈ ఇబ్బంది, మాకు ఆ ఇబ్బంది అని మరియు అనుకుంటాం. ఏదైనా అద్భుతం జరిగి అంతా బాగుంటుంది అని. భగవంతుడు అద్భుతాలు అలా ఇలా చేయరు. ఏదైనా పని చిటికలో జరగదు, అంతా ప్లానింగ్ తో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సూర్య భగవానుడు కూడా మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక అటువంటి వ్యక్తి ఉంటుంది. ఆ వ్యక్తి మీకు సరైన దిశను అందిస్తుంది, మీతో అటువంటి తోడుగా ఉంటుంది. మీరు ఎక్కడి నుండి ఎక్కడికి చేరుకుంటారు. కానీ మీరు ఇదంతా గుర్తుంచుకోండి, మీరు గనుక అటువంటి వ్యక్తి తోడు దక్కాలి అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేయరు, మీరు కూడా నిజాయితీగా మారాలి, చరిత్రవంతుడిగా మారాలి. ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటేనే మీకు నిజాయితీ గల వారు దొరుకుతారు. ఎందుకంటే మనం ఎటువంటి విత్తనం నాటుతామో అటువంటి చెట్టే వస్తుంది. కానీ ఒక మాట అయితే ఖాయం, అందరూ మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. మరియు ఇప్పుడు ఆ పేరు మేము మీకు చెప్తున్నాము, చాలా జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క మాట బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 3 పేర్లు మేము మీకు చెప్తున్నాము. ముగ్గురితో బంధాలు వేరువేరుగా ఉండవచ్చు, కానీ ఒక మాట అయితే ఖాయం, ఈమెనే ఆ వ్యక్తి ఎవరైతే ఈ రద్దీలో కూడా మీతో నిలబడి ఉంటుంది, మరి మిమ్మల్ని ముందుకు నడిపించే పని చేస్తుంది. మొదటి నెంబర్ లో ఏ వ్యక్తి పేరు అయితే మేము మీకు చెప్పాలనుకుంటున్నామో ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఎస్ అక్షరంతో మొదలవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎస్ పేరు గల ఏ వ్యక్తి అయినా మీ జీవితంలో అదృష్టాన్ని పెంచబోతుంది, మిమ్మల్ని దారి నుండి లేపి కోటేశ్వరిని చేయబోతుంది. అందరూ అంటారు కదా, మన అభివృద్ధి మన గ్రహ దిశ మీద ఆధారపడి ఉంటుంది అని. మన గ్రహాలు గనక పాడై ఉంటే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళలేం. కానీ ఒకవేళ ఏదైనా మనిషి మీతో ముడిపడి ఉండి మరియు అతను మీతో ఉంటే అతని మంచి గ్రహ దశ మీ మీద చాలా మంచి ప్రభావం చూపుతుంది మరియు మీరు కూడా జీవితంలో ముందుకు వెళ్తారు. అటువంటిది ఈ పేరు గల వ్యక్తి. వీరి గ్రహ దశ ఎంత అద్భుతం అంటే మీరు ఏ పనిలో చేయవేసినా ఆ పని జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆలోచించండి, మీకు వీరి తోడు దొరికినప్పుడు, మీరు వీరితో ముడిపడినప్పుడు, వీరిని మీ పార్ట్నర్ గా స్నేహితుడిగా చేర్చుకున్నప్పుడు, లేదా ఒకవేళ మీరు ముందే మీ ఇంట్లో ఉంటే వీరికి సేవ చేస్తే, అప్పుడప్పుడు ఈమె మీ తల్లి, సోదరి, భార్య, కూతురు కావచ్చు. కాబట్టి వీరి సేవ చేయండి. ఒకవేళ ఈమె మీ తల్లి అయితే రాత్రి సమయంలో ఆమె పాదాలు నొక్కడం మొదలు పెట్టండి. ఒకవేళ ఈమె భార్య అయితే మీరు అప్పుడప్పుడు ఆమెకి సంతోష పెట్టడానికి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం మొదలు పెట్టండి. ఆమెతో ఇంకా ఎక్కువగా కలవడానికి ప్రయత్నించండి. మీ వల్ల ఆమె ముఖంలో సంతోషం ఉండాలి. ఎంత ఎక్కువగా ఆమె మీకోసం సంతోషిస్తుందో, మీతో కలుస్తుందో అంత ఎక్కువ మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. ఇది గుర్తుంచుకోండి. మరి 2వ నెంబర్ లో ఒక వ్యక్తి పేరు చెప్తున్నాము. ఆ వ్యక్తి మీ ఇంటి బయట వ్యక్తి కావచ్చు, వ్యక్తి స్నేహితురాలు కావచ్చు, రాబోయే కాలంలో మీతో ఎక్కడో ఒక చోట ముడిపడవచ్చు. ఎక్కడైనా మీతో ఆమెకు తారసపడడం జరగవచ్చు. అక్కడ నుండి మాట మొదలవుతుంది, మాట ముందుకు వెళ్తుంది మరియు మాట ముందుకు వెళ్లి బంధుత్వంగా మారవచ్చు. ఈ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరం ఎం అక్షరంతో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మేషరాశి గ్రహానుసారం ఏదైతే మీ జాతకంలో రాసి ఉందో అదే మాట ఉంటుంది మరియు ఎం పేరు గల వ్యక్తి రాకతో మీ జీవితంలో సంతోషాల రంగులు విరబూయిపోతున్నాయి. అప్పు సమాప్తం అవుతుంది, పేరు రాబోతుంది, ప్రసిద్ధి దక్కబోతుంది. చాలా మంది రాత్రి బావులు ఏడుస్తూ ఉంటారు, పని జరగడం లేదు అని, ఎవరు అడగడం లేదు అని, ఎవరు గౌరవించడం లేదు. మనం కూడా కోరుకుంటాం జనం మనతో మాట్లాడాలని, మనల్ని గౌరవించాలి అని. దీని వల్ల మీరు కూడా చాలా మంది ఉంటారు, మీరు కూడా వారిలో ఒకరు. మీరు గౌరవాన్ని అభిలాషిస్తారు మరియు మీరు జీవితంలో కష్టం అంతా చేస్తారు మరియు మిమ్మల్ని ఎవరు గుర్తించకపోతే బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఎంపేరు గల వ్యక్తి ఆమె గురు మరియు సూర్యగ్రహాల చాలా తేజస్సుతో ఉన్నారు మరియు ఈ తేజస్సు ప్రభావంతో ఆమె మీ జీవితంలో కూడా వేగంతో ముందుకు తీసుకెళ్లబోతుంది. మీ లోపల చాలా తేజస్సు వస్తుంది మరియు మీరు ప్రసిద్ధి, గౌరవం అన్ని పొందుతారు. కేవలం ఈ ఒక వ్యక్తి కారణంగా. ఈ మాట మీరు అర్థం చేసుకోండి మరియు ఎం పేరు గల వ్యక్తికి దూరంగా వెళ్ళకండి. ఎంత వీలైతే అంత ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించండి, బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి, దూరం వెళ్ళకండి, లేకపోతే చాలా బాధపడతారు. 3వ నెంబర్ లో మేము ఏ వ్యక్తి పేరైతే మీకు చెప్పబోతున్నామో ఆ వ్యక్తి ముందే మీ జీవితంలో ఉంది, కానీ తెలుసో తెలియకో మీరు ఆమెను మీ శత్రువుగా భావిస్తున్నారు. ఆమె ఎప్పుడు మీ గురించి మంచిగా ఆలోచించదు అని మీకు అనిపిస్తుంది. ఆ వ్యక్తి
పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది. ఈ ఏ పేరు గల వ్యక్తి అయితే ఉందో ఆమెతో మీరు ముడిపడాలి. పాత తప్పుడు అవగాహనలను క్షమించి వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో డబ్బును ఆకర్షించబోతుంది. చూడండి, డబ్బు ప్రతి ఒక్కరు సంపాదించాలి అనుకుంటారు, కానీ డబ్బు అనేది చంచలమైనది, ఒక చోట నిలవదు. మీది కూడా ఒకటే ఫిర్యాదు ఉంటుంది. డబ్బు చేతికి వస్తుంది, వెంటనే ఎక్కడో ఒక చోట ఖర్చు అయిపోతుంది అని. ఒక్కోసారి రోగాలకు పోతాయి, ఒక్కోసారి ఇక్కడ, ఒక్కోసారి అక్కడ పోతుంది. మరి ఈ డబ్బు స్థిరంగా ఎలా ఉంటుంది? అసలు మీ ఇంట్లో స్థిరలక్ష్మి నివాసం ఎలా ఉంటుంది? మరియు ఏ పేరు గల వ్యక్తి ఉందో ఆమెలో ఆ గుణం ఉంది, ఆమెలో ఆ తత్వం ఉంది. దేనితో అయితే మీరు స్థిరలక్ష్మిని ప్రాప్తించవచ్చు. ఎలాగైతే ఆమె మీ ఇంట్లోకి వస్తుందో, ఎలాగైతే మీతో ఆమెకు సంభాషణ పెరుగుతుందో, కలయిక పెరుగుతుందో, అలా అలా మీరు మీ జీవితంలో ధర్మాన్ని ఆకర్షిస్తారు, డబ్బును బలంగా మీ ఇంట్లోకి పిలుస్తారు మరియు స్థిరలక్ష్మి మీ దగ్గరకు వస్తుంది. అన్ని సాక్షాత్తు పరమేశ్వరు చెప్తున్నారు. మాట మీరు వినాల్సిందే, కానీ ఇంత గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి నుండి మీరు దూరంగా ఉండాలి, ఎవరు మీకు ప్రమాదకరం కావచ్చు, ఇది కూడా మేము చెప్తున్నాము. ఒకవేళ ఈ మాట తెలుసుకోకపోతే తర్వాత చాలా బాధపడతారు. మొట్టమొదట మాట, చాలా మంది వ్యక్తుల స్వభావం ఉంటుంది, మాటి మాటికి గొడవ పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి కాలేరు. ఎందుకంటే మాటి మాటికి గొడవ పడతారు, చిన్న చిన్న మాటలకే తమాషా చేస్తారు, బాధ చేస్తారు. అటువంటి వ్యక్తి లక్ష్మీ స్వరూపం కూడా కాలేరు. ఎందుకంటే ఎవరికైతే మన మానసిక సమతుల్యత గురించి చింత లేదు, ఎవరైతే మన సంతోషంగా ఉండాలని కోరుకోరు, ఆ వ్యక్తి మీకు ఎప్పుడు సౌభాగ్య ద్వారాలు తెరవలేదు. పతి పరమేశ్వరుడు అని అంటారు కదా. ఏ భార్య అయితే తన భర్తను గౌరవించదో ఆమె చాలా పెద్ద పాపానికి భాగస్వామి అవుతుంది. ఒకవేళ మరేదైనా వ్యక్తి ఉంది మరియు ఆమె తన అహంకారంలో ఎంత ఆతృతగా ఉందంటే ఆమె మిగిలిన వారిని ఏమీ అనుకోవడం లేదు, అటువంటి వ్యక్తి నుండి కూడా మీరు దూరంగా ఉండాలి. ఎవరైతే స్వార్థపరులో, ఆశాపరులో వారి నుండి కూడా మీరు పూర్తిగా దూరంగా ఉండండి. మరియు స్నేహితులారా, ఎవరైతే ఒక చోట కూర్చొని ఎవరో మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడతారు, మీరు కూడా చూసే ఉంటారు. వ్యక్తుల స్వభావం ఉంటుంది. ఎవరైనా వారి కంటే ఖరీదైన చీర కట్టుకున్నా, ఎవరైనా వారి కంటే అందంగా కనిపిస్తున్నా, ఎవరి దగ్గరైనా వారి కంటే ఎక్కువ డబ్బు ఉన్నవారు చూసినా అసూయపడతారు. వ్యక్తుల యొక్క ఒక స్వభావం ఉంటుంది. అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎవరైతే రాత్రింబవలు ఇక్కడ అక్కడ చెడు మాటలు చెప్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు నిజానికి తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా దౌర్భాగ్యాన్ని తీసుకొస్తారు. మనం ఏ కర్మలు చేస్తామో మనకు దాని ఫలితమే దక్కుతుంది. చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఒకరి చెడు అంటే మన వాటాలో కూడా చెడే వస్తుంది. ఇదంతా గుర్తుంచుకోండి. ప్రతి సమయం తన జీవితంలోని లోపాలను మాటి మాటికి నిందించే వ్యక్తి కూడా మీకు ప్రమాదకరం కావచ్చు. ఒక మంచి వ్యక్తి ఎవరంటే మీ దగ్గర ఏది ఉందో దానిలో సంతోషంగా ఉండేది. ఇతరులను చూసి నా దగ్గర కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, ఇది లేదు, అది లేదు అని కేవలం ఇది ఆలోచించి తన జీవితాన్ని తక్కువ అనుకోవడం, మిగిలిన వారి కంటే హీనంగా అనుకోవడం, ఇది ఆ వ్యక్తితో పాటు ఆమె చుట్టూ ఉన్న ప్రజల జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తి నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు చూసి మీ దగ్గరకు వస్తారో మరి చెడు సమయంలో పారిపోతారో అటువంటి వ్యక్తి కూడా మీకు ప్రమాదకరంగా నిరూపితం కావచ్చు. సూర్య భగవానుడు చెప్తున్నారు, అటువంటి వ్యక్తులకు మెల్లమెల్లగా మీ అదృష్టాన్ని బలహీనపరుస్తారు. ఆ వ్యక్తి అందంగా ఉన్నా సరే, ఆ వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా సరే, ఆ వ్యక్తి మీకు ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నా సరే, కానీ ఆ వ్యక్తి మీకోసం ఇబ్బందులనే తెస్తారు. కానీ ఏ వ్యక్తి గురించి అయితే ఈ రోజు మేము మీకు చెప్తున్నామో, ఏ 3 పేర్లైతే చెప్పామో వాటిలో ఒక వ్యక్తి కూడా గనుక మీ టచ్ లో ఉంటే, మీ దగ్గర ఉంటే అర్థం చేసుకోండి, మీ అదృష్ట దేవత కంటే గొప్పది. మీకు జీవితంలో ఈ రోజు అన్ని లభిస్తాయి. మీరు ఏ వస్తువు కోసం ఆధారపడి ఉండరు, ఈ మాట గుర్తుంచుకోండి. కానీ మీరు వీరి నుండి దూరం వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు వీరి నుండి దూరం వెళ్లిపోతే అంతా పాడైపోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. రాగి పాత్రలో నీటి తీసుకొని అందులో కొంచెం ఎర్రచందనం లేదా ఎర్రి పులి వేసి ఉదయాన్నే సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆ నీటిని ధారగా వదులుతూ సూర్య నామాలను స్మరించుకోవాలి. ఇలా మీరు ఈ రోజున చేస్తే మీ జీవితంలోని దౌర్భాగ్యం తొలగిపోయి సూర్య తేజస్సు లాంటి గొప్ప అదృష్టం మీ సొంతమవుతుంది. అదే విధంగా మీ జీవితంలో ఉన్న వ్యక్తి అమ్మ, భార్య, సోదరి, కూతురు లేదా ఏదైనా వ్యక్తి, స్నేహితురాలు లేదా చుట్టుపక్కల ఉండే వ్యక్తులందరినీ గౌరవించాలి. ఎవరైతే వ్యక్తులను గౌరవిస్తారో వారి జీవితంలో ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది. మీరు కేవలం ఇది గుర్తుంచుకోండి, ఒకవేళ మీ జీవితంలో ఒక నిజాయితీ గల వ్యక్తి ఉంటే అర్థం చేసుకోండి, భగవంతుడి కృప మీతో ఉంది. ఆ వ్యక్తిని గౌరవించాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచం మిమ్మల్ని మోసం చేయవచ్చు, కానీ ఈ ఒక వ్యక్తి జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయదు. స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.